సీక్వెల్ సర్వర్ ఏజెంట్ ఉపయోగించి డేటా ఎలా అప్డేట్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. సో ఇదండి మనం అప్డేట్ చేసే డేటా. ఏం అప్డేట్ చేస్తున్నామంటే హనీ అనే స్కూల్ నేమ్ని కేంబ్రిడ్జ్గా మారుస్తున్నాం. స్నేహ అనే స్కూల్ నేమ్ని గీతంగా మారుస్తున్నాం. మిగతా స్కూల్ నేమ్స్ని అలాగే ఉంచేస్తున్నాం, మార్చట్లేదన్నమాట. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు, మా స్కూల్ నేమ్స్ మేము మారుస్తున్నాం. ఎప్పుడు January 1st, 2016 నుంచి మారుస్తున్నాం. సో మనకు అప్పటి నుంచే అప్డేట్ అవ్వాలి. సో మిగతా అంటే అప్పటి వరకు హనీని హనీగానే ఉంచాలి, స్నేహానిగానే ఉంచాలి. ఒకటి తర్వాత అప్డేట్ అవ్వాలి. కానీ ఆ రోజు ఏంటి, చాలా ఆఫీసులకు హాలిడేస్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఆ రోజు నుంచి మారిపోవాలి. సో డెవలపర్ ఏం ఆలోచించాడు, తను రావాల్సిన అవసరం లేకుండా సీక్వెల్ సర్వర్ ఏజెంట్ని ఒకటి క్రియేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. సో దానికోసం ఒక జాబ్ క్రియేట్ చేస్తున్నాడు, కొత్త జాబ్. ఆ జాబ్ పేరేం పెట్టాడు, అప్డేట్ స్కూల్స్ని అప్డేట్ చేస్తున్నాడు. ఎవరు అనరు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఇది మనకు తెలిసిందే, అన్కేటగరైజ్డ్, అవునా? ఎందుకంటే అప్డేట్కి ఇది డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ స్క్రిప్ట్ కాదు కాబట్టి. సో ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ రాస్తున్నా అంటే వేరే డెవలపర్స్ ఎవరైనా చూసినా అర్థం అవడం కోసం, ఇది టెస్టింగ్ కోసం కాదు. ఓకేనా? అయిపోయింది. తర్వాత స్టెప్స్. మనం ఏం చేయాలి, అప్డేట్ స్టేట్మెంట్ ఏంటిది, స్టెప్ ఫర్ అప్డేటింగ్ ది స్కూల్స్. ఏంటిది, మనం ఇక్కడ ఇది ఏంటిది, T-SQL స్క్రిప్టే కదా. సో అదే, కానీ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన డేటాబేస్ ఏంటిది, స్కూల్స్ డేటాబేస్. అది మాత్రం మర్చిపోకూడదు. సో ఓకే బటన్ ప్రెస్ చేయగానే ఒక స్టెప్ క్రియేట్ అయిపోతుంది. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి నేను చెప్పాను, ఆ రోజు హాలిడే కాబట్టి జాబ్ ఫర్ updating schools on 1st January 2016 ఇలా పేరు మార్చుకుంటాం. కానీ ఇది ఒక్కసారే కదా ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది, అదే షెడ్యూల్ టైప్ 1 టైం. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, January 1st, 2016. ఎప్పుడు, midnight 12ంటికి. సో ఇలా టైం మారుస్తున్నాం. అర్ధరాత్రి అంటే ఏమే కదా, ఓకే సరిపోయింది. సో ఎప్పుడైతే ఓకే ప్రెస్ బటన్ చేస్తామో సో మనం షెడ్యూల్ అయిపోయింది. ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేసామో స్క్రిప్ట్ క్రియేట్ అయిపోతుంది, జాబ్ క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసింది, అప్డేట్ స్కూల్స్. మనం ఏదైనా మార్చాలనుకుంటే ప్రాపర్టీస్కి వెళ్ళిపోవడమే, రైట్ బటన్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళిపోతే మనం ఏం కావాలంటే పేరు మార్చాలంటే మార్చుకోవచ్చు, డిస్క్రిప్షన్ మార్చాలంటే మార్చుకోవచ్చు, స్టెప్స్, షెడ్యూల్, టైం మార్చుకోవచ్చు. అలా అంతే, అదండి.